నీ అవ్వ ఏం రేట్లు రా నాయనా. ఓ 100 గజాల జాగ కొని చిన్నపాటి ఇల్లు కట్టుకుందామంటే ఏడ చూడు గజం 70,000 80,000. గంతన అంటే లక్ష, ఎక్కువ మాట్లాడితే లక్షన్నర. ఇక మామూలోడు సిటీలా జాగ కొన్నట్టే ఇల్లు కట్టినట్టే. ఊర్ల పొంట ఎకరం అమ్మినా పట్నంలా 100 గజాల జాగ వచ్చేటట్టు లేదుల్లా. మనకన్న గిట్లుంటే గీ ముచ్చటి నుండ్రిగా. ఓ కొడుకో ఎకరం 800 కోట్ల. 8 కోట్లు కాదుల్లా 800 కోట్లు. ఈ భూమిలో బంగారం ఉందా రత్నాలు వెళ్తాయా అనిపిస్తుందిలే. కానీ బొంబాయిలో బరాబర్ ఎకరం 800 కోట్లు పలికింది. మరి గంత రేటు పెట్టుకున్నది ఎవరనుకుంటాండ్రు? బ్యాంకుల పెద్దన్న ఆర్బీఐ 4.5 ఎకరాలను 3,471 కోట్లు పెట్టి తీసుకున్నారు. దేశంలో ఇంత పిరంగల్ల భూమి ఇంకేడలేదు కావచ్చు. మరి గింత డిమాండ్ దేనికి అంటారా? అటు సచివాలయానికి ఇటు హైకోర్టుకు పక్కకు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలకు దగ్గర ఉన్నదట. ఉన్నది చాలతలేదు, కొత్త ఆఫీస్ కట్టాలని ఎప్పటికంచో మంచి జాగ కోసం దేవులాడుతా అంటే ఇది నజర్ల పడి బేరం చేసుకుర్రు. ఆర్బీఐ అంటే నోట్లను ముద్ర కొట్టేది, మన చేతులున్న 11 నోటు ఆలు పంపేదే. బ్యాంకుల లోన్లు మిత్తీలు మంచి చెడ్డలు చూసుకునే జిమ్మెదారిగిని ఇల్లదే. ఇక ఆర్బీఐకి మంచి హెడ్ ఆఫీస్ రాబోతుంది. కానీ హైదరాబాద్ లో ఎకరం 100 కోట్లు అంటేనే అమ్మో గంతనా అని నోరు తెరిచినాం. అసొంటిది బొంబాయిలో 800 కోట్లు అంటే చూడుర్రిగా. పైసల రాజధాని అనే పేరు నిలబెట్టుకున్నట్టే పో.